హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునట్లు ప్రార్థన చేసుకుంటాము. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ నామానికి మహిమ కలుగును కాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దీన మనసు కలిగిన తండ్రి, కరుణా కటాక్షం మీ యొద్ద నుంచి మాకు దయచేసి ప్రభు మీరే ఘనత మహిమ పొందుకుంటూ మమ్మల్ని దీవించమని, ఇప్పుడు విన్నటువంటి వాక్యములో కృప నాయన నీ సన్నిధిలో నుంచి మాకు దయచేయమని, సకలం మీరే సర్వం మీరే జీవం మీరే కాబట్టి మీకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించమని ఘనపరుస్తుండగా ఆది నుంచి ఎంతవరకు మీరే ఘనత మాకు పొందుకొని మమ్మల్ని దీవించండి, ఆశని బలపరిచి మా ప్రార్థన ఆలకించి మీ కృప కొరకు, మీ యొక్క ఆశీర్వాదం కొరకు, మీ యొక్క బలము కొరకు, మీ యొక్క సత్యంలో మేము నడవడానికి మాకు మార్గం సిద్ధపరచమని దీన ప్రార్థన యేసుక్రీస్తునాపేట ప్రార్థన చేసి వేడుకుంటున్నా ప్రభా. ఆమేన్ ఆమేన్. కృప అంటే ఏంటి? కృప అంటే దేవుని సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది దేవుని కృప ఉంటే నువ్వు ఆరోగ్య విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ దేంట్లో నీకు కొరతే ఉండదు. కృప అన్నిటికీ నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇక్కడ కీర్తన 107 ఏమంటాడంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టి నరులు ఆయనకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి మనం ఎవరికి? యేసుక్రీస్తు నామములో తండ్రికి స్తుతులు చెల్లించాలి. మన తండ్రి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు నామములోనే మన తండ్రి దగ్గరికి పోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు వందనాలు. మొట్టమొదటి ప్రార్థన చేస్తానికి ముందర ఏం చేయాలి? ప్రభువా, యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మా ప్రార్థన ఆలకించండి, యేసు ప్రభుని ముందుపడి చూసారా. కాబట్టి కృప ఆయన సన్నిధి నుంచి మనకు వచ్చేది. కాబట్టి కృపను పొందుకున్న మనమందరూ కూడా ఏం చేయాలా? ఆయన సన్నిధిలో పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించేది కాకుండా మనం ఏం చేయాలా? ఆ కృపను పొందుకోవాలంటే మనము ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. మనకు దేవుడు శరీరం ఇచ్చినాడు, ప్రాణం ఇచ్చినాడు, ఆత్మను కూడా మనకు ఉంది. అది ఆత్మ దేవుని సంబంధమైనది. మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు మన మాటలు వేరుగా ఉంటుంది, దేవుని ఆత్మలో మాట్లాడి వేరుగా. కాబట్టి ఈ రెండు మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఏ వాక్యం విత్తేటప్పుడు జీవితంలో ఎక్కడికి పోయినప్పుడు నువ్వేం చేయాలా? నీలో ఉన్న ఆత్మ స్థిరపరిచినప్పుడు, ఆత్మకు లోబడినప్పుడు నువ్వేం చేయాలి? ఆత్మ నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే అది కీర్తన 107లో 19వ వచనం ఏమంటాడంటే, 19వ వచనంలో ఏమంటాడంటే, కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపించెను. కష్టకాలం మందు ఎవరికి మొరపెట్టారు? యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపించెను. చూడండి, మొరపెట్టినప్పుడు ఆపద నుంచి తప్పించిన అంటే విడిపించిన. ఎట్లా అంటే అది మొరపెట్టేదానికి ముందు నువ్వు ఏం చేయాలా? విశ్వాసముతో ఆయన్ని మొరపెట్టాలా. ఆ విశ్వాసం అనేది నిన్ను బలపరచ, స్థిరపరచ, అన్ని కార్యం. ఆ విశ్వాసమే నీకు అక్కడ ప్రార్థన స్థిరపరిచి బలపరచదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. కాబట్టి ఇక్కడ చూడండి, పాపాతురాలైన స్త్రీ ఏం చేసింది? ఆమె పాపం అంటే అందరూ పాపం చేస్తారు, ఆమె కూడా పాపం చేస్తుంది. కానీ ఆమె ఏం చేసింది? పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడింది. అది అక్కడ ఉండేది. పాపం చేసింది, అయ్యో నేను పాపం చేస్తుండా, దేవుని సన్నిధికి పోయి పశ్చాత్తాపడాలని చెప్పి ఏం చేసింది? పశ్చాత్తాపడింది. అది ఎప్పుడు జరుగుతుంది? నీ మనసును నువ్వేం చేయాలా? ఆ కృప కొరకు కాసుకుని ఉండే నీ మనసును కృపలో నింపబడాలి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవునికి లోబడతావు. అట్నే ఈ యొక్క స్త్రీ ఏం చేసింది? పాపాసుని దేవుని దగ్గరకు వచ్చింది, ఆయన సన్నిధిలో ఏం చేసింది?
ప్రలాపించింది, దుఃఖపడింది. అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించాను. దేవుడు ఏం చేసినాడు? ఆమెని అమ్మ నీ పాపాలు క్షమించు, సమాధానంగా పొమ్మన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఆ స్త్రీ పాపం చేయకూడదు. ఇంకా ఒకవేళ చేసిందంటే దానికి క్షమాపణ లేదు. అది అక్కడ ఉండేది. మనం కూడా దేవుని దగ్గర అడుగుతాము, ప్రభా ఈరోజు నేను ఇక మీటి నేను ఈ యొక్క ఉదయం లేచి నేను ప్రార్థన చేసుకున్న తర్వాతనే నేను ఎక్కడికైనా పోతాను. నేను ప్రార్థన చేసుకుంటావు అనుకో, ఏం చేస్తావు? అవసరంగా లేచి ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతావు అనుకో, ఆ యొక్క దేవుని ఇచ్చిన మాట తప్పిపోతావు. అప్పుడు నీ కృప నీలో ఉండదు. కాబట్టి ఉదయం లేస్తే ఏం చేయాలా? నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా, ప్రార్థన చేసుకుని నేను బయలుదేరుతాను. ప్రార్థన అనేది దేవుని సన్నిధిని ఒప్పుకున్నావు, ఆ ప్రార్థన నిలకడగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలా? ఉదయకాలం లేస్తానే మనసులో అంటే చెప్తాను, ప్రార్థన అనేది ఎట్టు వస్తుందంటే చిన్న ప్రార్థనే చేసుకోవాలి, పెద్ద ప్రార్థన ఏమి లేదు. అక్కడ ఏం చేయాలా? యేసయ్య నీ నామపేట తండ్రి దగ్గర నీకు వస్తున్నాను ప్రభా, ఈ రోజంతా నన్ను కాచి కాపాడుతావా, గడిచిన రాత్రి నన్ను చక్కటే నిద్రనిచ్చినావు, ఆహారం లేదని ఇప్పుడు నన్ను దీవించి ఆశీర్వదించు, నీ వాక్యం లేని బలపడే బాధ్యత అని ప్రార్థన చేసుకుంటాం అనుకో, ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. అది వేకుజాములు వేస్తే ప్రార్థన చేసేది ఆ ప్రార్థన వల్ల. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారిని. కానీ కష్టకాలంలో ఏమైంది? పాపాతురాలు స్త్రీ వచ్చేది, దేవుని మొరపెట్టాడు. దేవుడు ఏం చేసినాడు? నీ పాపాలు క్షమించబడి సమాధానం ఉంటుంది. కాబట్టి మనము ఈ కృపగల దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధించి మేము గణపరుస్తామో, మనం ఏమనే ఆ కృపను పొందుకోవాలంటే మన తలంపులు, మాటల, క్రియలు దేవునికి విరోధంగా ఉండకూడదు. అది అన్నమాట. కాబట్టి మనం మన సాయశక్తులు మనం ఏం చేయాలా? మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. మాటలు ఇప్పుడు మాట చెప్పేటప్పుడు మనం తప్పి ఒక మాట మనకు తెలియకుండా వచ్చేస్తుంది. కొన్ని మాటలు చెప్పి తెలియకుండా ఒక మాట వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేయాలి? ఆ మాటని ప్రభా నేను క్షమించుకొని మనం ప్రార్థన చేయాలి. తిరిగి ఆ మాట చేయకుండా ఉండేదానికి. అదేం చేస్తారు? మన హృదయం ఏదో చెడ్డ మాటలు, ఏదో మాట దేవునికి విరోధం మాట కూడా కల్పిస్తాడు. అది ఆయన పని. కాబట్టి ఇక్కడ దేవుని నామానికి మహిమ కలిగినట్లు ఇక్కడ ఇంకొక అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఎవరుంటారు? కొర్నేలి ఉంటాడు. కొర్నేలి ఎవరు? శతాధిపతి అంటే 100 మందికి అధికారి. 100 మందికి అధికారి అంటే పెద్ద రూలింగ్ పర్సన్. కాబట్టి కొర్నేలి ఏం చేస్తాడు? ఆయన దేవుని భయభక్తులతో ఉంటాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అదే కాకుండా ఇంటి వారందరూ కూడా దేవుని అందరూ నడిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన ధర్మకార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి కొర్నేలి నీ ప్రార్థన దేవుడు ఆలకించినాడు, విన్నాడు అంట. మన ప్రార్థనలో కూడా మనకు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నేను కొర్నేలి ఏం చేస్తాడో ప్రార్థనలో ఏం చేసుకో, ప్రార్థన పూర్వకం ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడంట. కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తారంట, అనేకులతో కలిసి ప్రార్థన చేస్తారంట. అనేక కాకుండా ఆయన అనేక ధర్మకార్యాలు చేస్తారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కొన్నిటిని ఏ విధంగా పిలిచినాడో ఆ విధంగా పిలుస్తాను నేను. ఈ పిలుపు అనేది సర్వసాధారణ మనకు వచ్చేది కాదు. ఆ పిలుపు అనేది మనకు అటువంటి కొంతమంది కాలంలో దర్శనాలు వస్తూ ఉంటుంది. ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం అర్థం చేసుకోకుండా కొంచెం అర్థం చేసుకోగల కెపాసిటీ కూడా ఆయన ఇవ్వాల. కొన్ని కళలు వస్తుంది, నాకు ఈ కళ వచ్చింది అని కాదు. దేవుడు ఈ యొక్క దర్శనం అనేది వేరే, కళలు వేరే. దర్శనం అనేది దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి ఇక్కడ కొర్నేలికి ఏం చేసినాడు? దేవుని దూత వచ్చి పిలిచింది, కొర్నేలి అని పిలిచింది. కొర్నేలి పిలిస్తే ఏం చేసినాడు? అయ్యా తండ్రి, నీ చిత్తం, నేను నీ దాసునయ్యా అని ఆ హృదయాలను దేవుణ్ణి మహింపరిచినాడు. అప్పుడు ఆ కొర్నేలికి దేవుడు నీ ప్రార్థన ఆలకించినాడు. ఇంకా దానికి మించి ఏమి? మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా?
ఆలకించినప్పుడు నీకు నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. ఏం అడుగుతావో అది ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ శతాధిపతి కొర్నేలే కాకుండా ఆ యొక్క పాపం చేసిన స్త్రీ కూడా ఏం పొందుకునింది? ఆమె కూడా క్షమాపణ పొందింది. అక్కడ ఆమె దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకునింది. ఆమె ఏం చేసింది? అత్తరు తెచ్చింది, కన్నీళ్ళతో పాదాలు తుడిచింది, అత్తరు పూసింది. పూసి ఏం చేసింది? తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకునింది. అప్పుడేమి ఆయన పాద సన్నిధికి వచ్చిన వాళ్ళు ఆయన ఆమె ఏమి హృదయంలో ఏమనుకుందో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చెప్తాడు? నీ పాపాలు సమాధానం పొందాడు. అప్పుడు ఆమె హృదయంలో అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించని ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాద బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఏమైనా ఆయన కృపను బట్టి నరులను ఆయన చేయు ఆశ్చర్యకారమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత చెల్లించుదురు కాక. మనం కూడా కృతజ్ఞతలు చెల్లించి ప్రభా నా ప్రభా నాయన తండ్రి నేను కూడా ప్రభా కృపను పొందుకోవాలా, దీవించాలి, నన్ను ఆశ్రయించి బలపరచని మనం కృప కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కృపతో నింపుతాడు. కొన్ని ఏ విధంగా ఆశ్రయించినాడు ఆ విధంగా నిన్ను కూడా ఆశ్రయించి బలపరచబడతాడు. కాబట్టి కొద్ది మాటలు మనం దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవాలి. ప్రభ నన్ను కూడా నేను కృప నింపు, ప్రభ నన్ను కూడా నేను కృప చేత జీవించయ్యా నాయన అని చెప్పి మనం ఏం చేయాలా? కృప కావాలని అడగాల. దేవుడు మనకు కృపనిస్తాం. మలాకి 4:2 ఏం చెప్తుంది? నీతి సూర్యుడిగా నీ హృదయంలో వస్తేనే అప్పుడు నీకేమైపోతుంది? నీవు నీతి సూర్యుడిగా అంటే అదే ఆయన ఆత్మ, మన హృదయంలో ఆత్మ కృపచేత నింపడి నీతి సూర్యుడిగా నీ హృదయంలో వస్తాడు. అప్పుడు నువ్వేమైపోతావు? ఆయన చేత ఆయన హస్తం కింద భద్రపరుస్తూ ఉంటాడు. ఆయన హస్తం చేత దీవిస్తాడు. ఆయన కింద ఆయన ఏ సమస్య వచ్చినా నేను ఆదుకొని కాపాడి బలపరి స్థిరపరుస్తాడు. అంతేకాకుండా ఆయన నేను దీవించి ఆశీర్కరికి కాపాడి బలపరి స్థిరపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మొరపెట్టాలా, ఆశిస్తాడు. కృప అనేది మనకు దేవుడిచ్చిన వరం. కాబట్టి ఆ కృపను పొందుకునే భాగ్యం మనకు దేవుడు దయచేయను గాక, మనకు దీవించును గాక. ఆశీర్వాదం దేన ప్రార్థన నా జోడు యేసుక్రీస్తు పేట ప్రార్థన చేసి వేడుకుంటున్నా ప్రభు. ఆమేన్.